బాగుంటుంది స్టడీ సెంటర్ ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తారు. అనుకున్న ప్రకారం ఫస్ట్ ఫ్రూట్స్ కంప్లీట్ అయిరా బల్లకాయలు అమ్మమ్మ మేడం గారు అట్టే ఉండండి. ఓకేనా ఓకేనా ఓకే సార్. గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండవ మురళీకృష్ణ గారు పారిశ్రామికవేత్త అయినా కానీ ఎంతోమందికి ఎడ్యుకేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా సూర్య దివ్యాంగుల ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ను వ్యాపం చేసి ఒక 5 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు అందిస్తున్నారు. మన ఒంగోలు పట్టణం అనే కాదు, ప్రకాశం జిల్లా, మన వివిధ జిల్లాల్లో కూడా సూర్య దివ్యాంగుల ట్రస్టు స్థాపించింది మండవ మురళీకృష్ణ గారు ప్రతి ఒక్కరికి గుర్తుంటారు. ఎందుకంటే అది భగవంతుడు ఏ రూపంలో సాయం చేస్తాడో లేదో తెలియదు, కానీ భగవంతుడు కంటే ముందుగా వచ్చి సాయం చేస్తున్నాడు మండవ మురళీకృష్ణ గారు. మురళన్న పుట్టినరోజుని మేము యూత్ అందరం కూడా డొంతా సీనన్న జేబీఎం ఫౌండేషన్ యూత్ ఆధ్వర్యంలో మతా శిశువులో ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ అలాగే కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంతో బిజీగా ఉన్నా కానీ పిలవంగల్ని వచ్చిన మండవ మురళీకృష్ణ అన్న గారికి మీడియా ముఖంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మతా శిశువులో మేము ఫ్రూట్స్ పంపిణీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ హాస్పిటల్ చిన్నపిల్లల్ని అది బాలింతలు అది కాన్పులు చేసే దానికి నార్మల్ కాన్పులు చేస్తా ఎంతో ప్రసిద్ధి చెందింది జిల్లాలోనే. డాక్టర్లు కూడా మేడం సంధ్య గారు కానీ ఇంకా వివిధ డాక్టర్లు కూడా చాలా బాగా కేర్గా చూస్తారు పిల్లల్ని. అందుకని ఈ హాస్పిటల్ని మేము సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు కాదన్నా మొన్నటిదాకా మా హైలైట్ వేసిన తర్వాత మా అయిపోయింది. వెనకరా కొంచెం దూరంగా ఫోటో ఇంటికి అలవాటు చేస్తారు. మా మామ సగం వాళ్ళకి బండోళ్ళు కట్ట మీద బండోళ్ళు ఈ అబ్బాయి స్కూల్కి గౌతముడు స్కూల్కి వచ్చారు. ఇంతకుముందు అమ్మాయి ఇక్కడ పాసిపోయింది. అమ్మాయి డబ్బులు దాని ఇచ్చామని చూడండి సార్. ఓకేనా?
ఓకే సార్ ఇది చూడండి సార్ హ్యాపీ బర్త్డే టు కట్ చేసి పెద్దోడికి తర్వాత చూద్దాం. శ్రేణి కట్ చేసి పెద్దోళ్ళకి రిచినాడు అడ్లేరా ఇప్పుడు నువ్వేం ఎవరు గంట వస్తున్నావా అటు ఇటు పోరా అటు హరి గారు మీరు ఓకే నువ్వు అప్పడాలు బాబు చాలా కష్టం. ఏమండి ఎక్కడున్నారు మీరు? మేము కూడా బయలుదేరాం. ఎక్కడా లేదు, రాశాను డైరెక్ట్. అది అయిపోయింది, అది ఉదయం అయిపోయింది. కష్టమైంది ఎంచుకున్నాను కరెక్ట్గా 10 నిమిషాలు. పదనారా పక్కన మామగారు మనం బయలుదేరాం, వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నోటిస్తారు సుబ్బారావు సార్ ఒక్క నిమిషం అయిపోయింది నా ఇంటికాడికన్నా.
కాలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇంటింటికి ఆహారాన్ని పంపించడం, ఆ విధంగా అట్లానే బ్లడ్ డొనేషన్స్ క్యాంపులు పెట్టడం కానీ అటువంటి కార్యక్రమాలని ఎన్నో చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి మన మండవ మురళీకృష్ణ గారు. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన శివం ఫౌండేషన్ కానివ్వండి, తర్వాత మన జగదీశుడు, అలానే కిరణ్, ఇట్లా చాలామంది మిత్రులు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, విద్యార్థులకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, అట్లానే ఎవరైతే పాటల్లో ముందుంటున్నారో అటువంటి అలానే కళాకార రంగాల సంస్థలకి, ఎన్నో సంస్థలకి వెనుదన్నుగా ఆయన ఈరోజు మండవ మురళీకృష్ణ గారు ఉంటున్నారు. ముఖ్యంగా అలా మనకంటే చాలామంది గొప్ప వాళ్ళు ఉంటారు, కానీ సహాయం చేసేటువంటి మనస్తత్వం, సేవ చేసేటువంటి మనస్తత్వం అందరికీ ఉండదు, అది కొంతమందికే ఉంటుంది. అలానే ఇటువంటి కార్యక్రమాలని మున్ముందు కొనసాగించాలని, అందరికీ సేవా రంగాలలో ఆదర్శంగా ఉండాలని మండవ మురళీకృష్ణ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.